అధ్యాయం 4వ వచనం. దేని వల్ల జయం కలుగుతుంది అని, దేని వల్ల జయ జీవితం వస్తుంది. ఒకటి, దేవుని వల్ల జయ జీవితము కలుగుతుంది. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. రెండవది, విశ్వాసం వల్ల జయ జీవితము కలుగుతుంది. మొదటి యోహాను పత్రిక 5:4. అలాగే నెక్స్ట్ అనుబంధ రిఫరెన్స్ మనకి లోకా సువార్త 17వ అధ్యాయము 6వ వచనం. మూడవది, పరిశుద్ధ జీవితం జీవించడం వల్ల మనకి జయ జీవితము కలుగుతుంది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. దానికి అనుబంధ రిఫరెన్స్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, రాసుకోండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు ఉంటుంది. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు. తండ్రులు ఎలా ఉండాలో, యవనస్తులు ఎలా ఉండాలో, పిల్లలు ఎలా ఉండాలో, పిల్లల్లో దేవుని వాక్యం ఎలా ఉంటుందో, యవనస్తులు దేవుని వాక్యం ఎలా ఉంటుందో ఆ వాక్యంలో దేవుడు మనకి ఇచ్చాడు. లాస్ట్ గా యేసుక్రీస్తు సిలువను బట్టి మనకు జయ జీవితము కలుగుతుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఆయనతో కూడా ప్రభువైన యేసుక్రీస్తు జీవింప చేస్తాడు. కాబట్టి అటువంటి ఆదరణ, అటువంటి శక్తి, అటువంటి బలం, అటువంటి ప్రసన్నత, అటువంటి ఆత్మీయ అనుభవం దేవుడు మనకి సమృద్ధిగా కలుగు చేసి ఈ కుటుంబాన్ని సమృద్ధిగా అన్ని రకాలుగా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.